గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో త్రివిధ దళాలు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం కర్తవ్య పథంలో భారీ సన్నాహకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తున్నప్పటికీ సైన్యం మాత్రం కవాతును కొనసాగించింది. తడిసిన యూనిఫామ్, బూట్లతోనే సైనిక బృందాలు సాధన చేశారు. వర్షం కారణంగా ఆ మార్గం జారుడుగా మారినప్పటికీ సైనిక బృందాలు కవాతును ఫుల్ జోష్తో కొనసాగించాయి. గుర్రాలు, ట్యాంకర్లు సహా ఆయా బృందాలు వర్షాన్ని లెక్క చేయకుండా ముందుకు సాగాయి. ఇలా వివిధ ఆర్మీ కవాతు చేస్తుండగా ఆ ప్రాంతమంతా దేశభక్తి గీతాలతో మారుమోగిపోయింది. ఈసారి గణతంత్ర దినోత్సవాలకు ఐరోపా ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి సైనిక బృందాలు కవాతులో పాల్గొననున్నాయి. అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లతో ఇరుచుకుపడుతున్న నేపథ్యంలో ఐరోపా నేతల భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.